వెల్కమ్ టు మన ఇంటి వంట. ఈరోజు మనం ఒక సింపుల్గా ఒక పులుసు రెడీ చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఏంటంటే చిన్న ఉల్లిపాయలు అంటారు కదా, సాంబార్ ఉల్లిపాయలు. ఆ ఉల్లిపాయలతోనే సింపుల్గా చేయబోతున్నాం. అదొకటే అవసరం. దీంట్లో కరివేపాకు, పోపు దినుసులు. ఇప్పుడు మూకుడు పెట్టి నేను ఇందులో నూనె వేసుకుంటాను. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. నూనె కొంచెం వేడెక్కాక ఆవాలు వేసుకుందాం. కొద్దిగా మెంతులు, ఇప్పుడు కరివేపాకు కొద్దిగా వేసుకుందాం. దాంతోపాటే ఉల్లిపాయలు తోలు తీసి కట్ చేసి పెట్టుకుంది. ఇది బాగా ఒకసారి బాగా కలిపేయండి. ఇప్పుడు ఒక పావు టీ స్పూను పసుపు వేసుకుంటున్నాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా చేర్చుకుందాం. ఉప్పు వేస్తే తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయి. ఇప్పుడు 2 నిమిషాలు మగ్గాలి. మూత వేసి పెడదాం. రెండు నిమిషాల తర్వాత మూత తీసాం. ఉల్లిపాయలు బాగా సగం వరకు కుక్ అయిపోయినాయి నూనెలో. ఇప్పుడు కావాల్సినంత కారం వాళ్ళ టేస్ట్ తగినట్టు వేసుకోవచ్చు. నేను 2 చెంచాలు వేసాను. ఇందులో కారం వాసన పోయేదాకా, పచ్చి వాసన కొంచెం మళ్ళీ వేపుకుందాం ఇందులోనే. ఇప్పుడు ముందే నిమ్మకాయ సైజు అంతా చింతపండు నీళ్లు బాగా పిసికి తీసి పెట్టుకున్నాను. ఈ నీళ్ళు ఇందులో కలిపేద్దాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు బాగా పులుసు మసలాలి. మసలే వరకు కొంచెం మూత వేసి పెడదాం. పది నిమిషాలు అయింది. బాగా పులుసు చూసారా, 10 నిమిషాలు బాగా మరిగింది. ఇప్పుడు బెల్లం ఏదైనా ఉంటే చిన్న ముక్క వేసుకోవచ్చు. నేను తాటి బెల్లం పౌడర్ ఉంది, 1 స్పూన్ వేస్తున్నాను ఇందులో. ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకుందాం. రుచికరమైన పులుసు రెడీ. కాయగూరలు లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. బిగినర్స్కి అది చేయాలి ఇది చేయాలి తెలియదు వంటల్లో, వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. ఒంటికి మంచిది. నోటికి బాగాలేనప్పుడు కూడా ఒంట్లో ఆ టైంలో కూడా ఇది ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.